రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. తమని క్రమబద్దీకరించాలని పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొనసాగిస్తున్న నిరవధిక సమ్మెకు డీకే అరుణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 2000 మందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది లేక విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతుందని అన్నారు. యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలమూరు యూనివర్సిటీ ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 93 మంది ఎవరైతే రెగ్యులరైజేషన్ చేయాలని వాళ్ళకి దీక్ష చేస్తున్నారో వారు చేస్తున్నటువంటి దీక్షలో వారిని అందరినీ కూడా ఇక్కడ పలకరించడానికి రావడం జరిగింది. ఎన్నికలకు ముందు ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తానటువంటి మాట ఇచ్చిండో ఆ మాటని నిలబెట్టుకోలేదు. అసలు ఈరోజు యూనివర్సిటీలలో బోధించేటటువంటి స్టాఫే లేదు. మరి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఇమ్మీడియట్గా మరి మీరు పిలిచి మాట్లాడి రెగ్యులరైజేషన్ చేస్తామనేటటువంటి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళని కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను వారి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నా.